అందరికీ నమస్కారం. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామం నందు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామావళి, పూర్ణాహుతి తదితర పూజాది కార్యక్రమాలతో పాటు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి శోభన్ బాబు సేవా సమితి చైర్మన్, మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సిఎండి తమ్మాళి రామకృష్ణ భవానీ మాతకు 10 గ్రాములతో బంగారు తాళిబొట్టును చేయించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు ఏనుగు శంకర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామకృష్ణారెడ్డి, నాగారం మున్సిపల్ స్థానిక కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క రాంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమము మనకు ఒక కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. యథావిధిగా మేము కూడా ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క స్వామివారు అందరి కృపతోటి ఈ యొక్క రాంపల్లి గ్రామంలో భక్తులకు మంచిగా చూస్తుంటూ మరియు ఈ వేల సంఖ్యలో ఒకప్పుడు ఎన్ని ఉండేదంటే చాలా తక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు కాలనీ సైడ్ అయ్యి అందరూ మన కాలనీ మన రాంపల్లి గ్రామ పెద్దలు కూడా కౌన్సిలర్స్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరి సహకారంతో ఈ యొక్క డెవలప్ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ ముందుకు వచ్చినందుకు మాకు కోఆపరేషన్ చేస్తారు కాబట్టి మా గుడి చైర్మన్, మా కమిటీ తరఫున అందరికీ మా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరియు దాతలు కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ వచ్చిన దాతలకు, ఇచ్చిన దాతలకు కూడా అందరికీ మన శివాలయం కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా మన రాంపల్లి గ్రామంలో ఈరోజు శివాలయము కళ్యాణం చేసుకున్నాం శివమూర్తులని. ఈ విధంగా ఎన్నో ఇళ్లసంది మన పెద్దలు చేస్తారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా అందరు కలిసి అందరి సహకారంతో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కాలనీలు కూడా ఎక్కువైనాయి కాబట్టి అందరూ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. కమిటీ వాళ్ళకి కానీ అందరికీ మా గ్రామం తరపున ఇప్పుడు ఎవరెవరైతే డొనేషన్ ఇచ్చారో అదేవిధంగా ఇంకా ముందు కూడా డొనేషన్లు ఇచ్చి భగవంతుని కార్యక్రమం మంచి సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ తులం బంగారం ఇచ్చిన రామకృష్ణ రాజరాజేశ్వర కాలనీ వారికి స్పెషల్ గా ధన్యవాదాలు. అట్లే వెండి శ్రద్ధాగోపురం ఇచ్చిన ఆయన పేరు ఆయన సాయి గారికి కూడా స్పెషల్ గా ధన్యవాదాలు. అన్నదాత కూడా శంకర్ రెడ్డి గారికి, ఏనుగు శంకర్ రెడ్డి గారికి అట్లనే భగవంతుడు ఇంకా కూడా మంచిగా చూసి ఇట్లా కార్యక్రమానికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రాంపల్లి కళ్యాణ మహోత్సవానికి హాజరైనటువంటి కమిటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారికి, మన పెద్దలు మన పెద్దయ్య గౌడ్ గారికి, మిగతా ఇతర పెద్దలందరికీ కూడా పేరు క్షమించాలి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో కూడా ఇదే కళ్యాణోత్సవానికి హాజరయ్యాను. ఈ చాలా ఇక్కడ కార్యక్రమం ఏమైనా చాలా సంతోషదాయకంగా అనిపించడం వల్ల నేను ఈ సంవత్సరం కూడా ఈ పార్వతీ మాతకి ఈ మంగళసూత్రాలు చేయించడం జరిగింది. పోయినసారి చెప్పడం, ఈసారి ఆ కోరిక తీర్చడం జరగడం జరిగింది విషయం అది. అదేవిధంగా పరమేశ్వర్ మేము కూడా మా సొంత ఊర్లో కూడా 60-70 ఏళ్ళు శివాలయం పూజారుగా ఉన్నాము. ఇక్కడ కీసరగుట్ట టెంపుల్ కూడా మా చైర్మన్ కానీ పూజారు కానీ మా బంధువులే. మీ శివాలయానికి మేము ప్రత్యేకంగా పూజారు కాబట్టి మాకు అమితమైన భక్తి, పార్వతీ పరమేశ్వరుడైన ఆ భక్తి ఈరోజు ఆ పరమేశ్వరుడే ఆయన శివుడాకి నేను శ్రీమైన పుట్టారంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే నేను ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన మంగళసూత్రాలు చేయించడం జరిగింది. అందుకొరకు మీ ఈరోజు ఈ కార్యక్రమం కష్టంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి, ఈ టెంపుల్ ఈ కార్యక్రమానికి నిర్వహణ కూడా సహకరించిన వారికి నాతో పాటు ఎంతో మంది సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము కళ్యాణం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరిగింది. రోజు రోజుకు దినదిన అభివృద్ధిలాగా మంచి సంఖ్య పెరుగుతుంది, డోనర్స్ పెరుగుతున్నారు, గుడి కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఇంకా కూడా ముందు ఇంకా సంఖ్య పెంచుకొని మంచి అభివృద్ధి చెంది ఇంకా గుడిని కూడా ఇంకా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈసారి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని
మళ్ళీ ఈసారి కూడా అదే విధంగా ఇంకా కొందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ రోజు కళ్యాణం అన్నదైన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇళ్ళలో కూర్చొని అరే అయిపోతుంది అని అనుకునే కొంత ముద్దువారిన మనుషులు ఉన్నారు. అలాంటి మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనము గుళ్ళలో పోవాల్సిన అవసరం ఉంది. ఈ గుడిలలో మనం పూజ చేసుకుంటేనే మన పిల్లలు కూడా రేపు రోజు మన అభిజాలలో నడవడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. కౌన్సిలర్లు కూడా దయచేసి ఇక్కడ పిలిచిన కౌన్సిలర్లు కిరణ్ కుమార్ 51 రూపాయలు. కౌన్సిలర్లు ఫస్ట్ వార్డు కౌన్సిలర్, సెకండ్ వార్డు కౌన్సిలర్, థర్డ్ వార్డు కౌన్సిలర్, ఫోర్త్ వార్డు కౌన్సిలర్, కోఆప్షన్ మెంబర్, సింగిల్ విండో డైరెక్టర్ దయచేసి రావాలండి. రావాలి. భూమా యాదవ్ గారు మీరు కూడా రావాలి ఇక్కడికి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.